అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ, పీఆర్సీలపై దశల వారీగా షెడ్యూల్. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు విద్యారంగ సమస్యలపై పరిష్కరించే వరకు విశ్రమించం. పీఆర్సీ ప్రకటించే వరకు నల్ల బ్యాడ్జీలతోనే విధులు. 29న ఆంధ్ర పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపు. దశల వారీగా పోరాటాలకు సిద్ధమవుతున్న టీచర్లు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ముఖ్యమంత్రి విద్యాశాఖను అంటిపెట్టుకుని సమస్యల పరిష్కారం కావడం లేదు. విద్యారంగంలో సంస్కరణ లేకపోగా ఉన్న పాఠశాలలు మూతపడుతున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్యాచరణకు సంబంధించి ఇప్పటికే పాఠశాలల స్థాయిలో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. పీఆర్సీ ప్రకటించే వరకు నల్ల బ్యాడ్జీలతోనే విధులకు హాజరవుతాను అంటున్నారు ఉపాధ్యాయులు. ఈ నెల 12, 13 తేదీల్లో మండల కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు చేపడతారండి. తహసీల్దార్లకు మెమోరాండాలు సమర్పిస్తారు. 19వ తేదీన జిల్లా కేంద్రాల్లో ధర్నాలు. 29న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా. సెప్టెంబర్లో చలో అసెంబ్లీ ద్వారా అసెంబ్లీ ముట్టడింపు. డిమాండ్లు చూసుకున్నట్లయితే విద్యారంగానికి 15% నిధుల హామీని అమలు చేయాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ పేరిట పాఠశాలను కుదించడం సరికాదు. పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తున్నామని ప్రకటించినప్పటికీ యూకేజీకే పరిమితం చేశారన్నారు. ప్రీ ప్రైమరీ తరగతులు మధ్యాహ్నం 12 గంటల వరకే నడపాలి. 2018 జీవోకు అనుగుణంగా సర్వీస్ నిబంధనలు రూపొందించి పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేయాలి. ఈ నెల 15వ తేదీలోగా ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ప్రక్రియ చేపట్టాలి. టెట్లో సర్వీస్ వెయిటేజ్ ఇవ్వాలి. స్పెషల్ టెట్ను సబ్జెక్టుల వారీగా వారి పేపర్లతో నిర్వహించాలి. సిపిఎస్ రద్దు చేయాలి. మెమో 57 ప్రకారంగా 2003 డిఎస్సి టీచర్లకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలి. విద్యాశాఖలో బీసీ, గిరిజన గురుకులాల టైం టేబుల్ను మార్చాలి. మోడల్ స్కూల్స్ను, ఎయిడెడ్ స్కూల్స్ను విద్యాశాఖలో విలీనం చేయాలి. కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలి. జీవో 317 బాధితులకు న్యాయం. జీవో 190ను అమలు చేయాలి. 5 వాయిదాలకు కరువుబచ్చిన డిఏను వెంటనే ప్రకటించాలి. పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని అమలు చేయాలి. పెండింగ్ బిల్లులను ప్రతి నెల 2000 కోట్ల చొప్పున విడుదల చేయాలి. హెల్త్ కార్డులను పూర్తి స్థాయిలో అమలు చేయాలి.